అమ్మమ్మమ్మమ్మమ్మ ఎన్నెన్ని దారుణాలు ఎన్నెన్ని ఘోరాలు. ఇక ఊరుకుంటే లాభం లేదండి. ఇదిగో కాఫీ. వస్తున్నా. మన కాలనీ జనం అంతా కలిసి వాడి సంగతి తేల్చేయాల్సింది. ఆ గోపీచంద్ గారిని అడ్డం పెట్టుకుని బతికేస్తున్నాడు ఈ దివాకరం గాడు. అవును, లేకపోతే వాడి సమాధికి ఎప్పుడో పునాది తవ్వెద్దు. ఏదో సచ్చినోడు. ఏదో ఒక రోజున గోపీచంద్ గారి నిజాలు కూడా వీడు బయట పెట్టాడు అనుకోండి. ఏంటి అప్పుడుంటది అసలు సిసలు ముసళ్ళ పండుగ. వాడే గాని వీడికి రివర్స్ అయ్యాడంటే ఇంకొంటుంది. తొందర ఎందుకు అన్నయ్య గారు? ఆ రోజు కూడా దగ్గరలోనే ఉంది. అప్పుడు చెప్దాం వాడి సంగతి. అమ్మా అబ్బా ఏడుదండి. మొన్న ఈ మధ్య టీవీ కొన్నారు గుర్తుందేటి? ఏటంటారు? ఎలా మర్చిపోగలయ్యా సంఘటన. 52,000 మేడ్ ఇన్ దుబాయ్. మొత్తం పచ్చడి పచ్చడి చేసేసింది. దుబాయ్ కాదు బొంబాయి కాదు, అది మన ఊరు పెంట కుప్ప మీద. పెంట కుప్ప మీద మరి రానే కదేట ఈడి ఏదో 116 రూపాయలకి అమ్మింది. 116 రూపాయలకా? ఎక్కడికక్కడ పచ్చి నిజాలు చెప్పే ఆ దివాకరం గాడు ఇన్నాళ్ళకి దొరికాడండి మనకి. నా చెప్పులు ఎక్కడ? నా సైకిల్ ఎక్కడ? ఇప్పుడే నక్షత్రం వెళ్ళి వాడు అసలే బక్క మనిషి. మీరు ఒక్కరే వెళ్ళి ఏం చేయగలరు? వచ్చి కూర్చోండి. రండి కూర్చోండి. అన్నయ్య గారు మరి వాడి సంగతి. నువ్వు ఉండమ్మా. రేపు పొద్దున గోపీచంద్ గారు లేని టైం చూసి బావా నేను వెళ్ళొస్తాం. వాడి సంగతి తేల్చుకొస్తాం.